హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో అటుకులతో మురుకులను చేసి చూపించబోతున్నాను. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1 కప్ అటుకులను తీసుకున్నానండి. ఇవి పేపర్ అటుకులు కావు, మందంగా ఉండే అటుకులను తీసుకున్నాను. తర్వాత 1/2 కప్పు పుట్నాలను తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు అటుకులను 1/2 కప్పు పుట్నాలను వేసుకొని క్యాప్ పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మనకు బియ్యం పిండిలాగా ఉండాలండి. ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్స్ వాటర్ని మెజర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బౌల్ని తీసి స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని హీట్ చేసుకోవాలి. అక్కడ వాటర్ హీట్ అయ్యేంత లోపల ఇక్కడ అటుకుల పౌడర్ వేసుకున్న మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పు బియ్యం పిండిని తీసుకొని జల్లించుకుంటున్నాను. ఒకవేళ మీకు ఆల్రెడీ జల్లించిన పిండి ఉంటే డైరెక్ట్గా వేసేయొచ్చండి. తర్వాత ఇందులో 1.5 స్పూన్ను కారాన్ని వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి. తర్వాత 1 స్పూన్ సాల్ట్, 2.5 స్పూన్స్ నువ్వులు, తర్వాత ఒక 1/2 స్పూన్ ఓమను వేస్తున్నాను. ఓమను అరచేతిలో వేసుకొని నలిపిన తర్వాత వేయాలండి. అప్పుడే ఓమ ఫ్లేవర్ పిండికి బాగా పట్టుకుంటుంది. తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ నెయ్యిని కూడా వేస్తున్నానండి. మీరు కావాలంటే నెయ్యిని కరిగించి కూడా వేసుకోవచ్చు. నెయ్యి ప్లేస్లో బటర్ని కూడా వేసుకోవచ్చు. నెయ్యి బటర్ లేకపోతే వేడి చేసిన ఆయిల్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు, కారం, నువ్వులు, నెయ్యి అంతా పిండిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత మనం హీట్ చేసుకుంటున్నటువంటి వాటర్ని తీసి ఇందులో వేసుకోవాలి. ఒకేసారి వాటర్ మొత్తాన్ని వేసుకోవద్దండి. ముందుగా 1 కప్పు వాటర్ని వేసుకొని పిండిని ఒకసారి కలుపుకొని చెక్ చేసుకోవాలి. వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి చేత్తో కాకుండా ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇక్కడ నాకు మొత్తం 2 కప్స్ వాటర్ అయితే పట్టాయండి. నేను 1 కప్పు అటుకులను 1/2 కప్పు పుట్నాలను మిక్సీ పట్టినప్పుడు నాకు 1.5 కప్పు పౌడర్ వచ్చింది. అలాగే 1.5 కప్పు బియ్యం పిండి, టోటల్గా 3 కప్స్ పిండి అయితే రెడీ అయిందండి. 3 కప్స్ పిండికి 2 కప్స్ వాటర్ అయితే పట్టాయి. కాకపోతే వాటర్ మొత్తాన్ని ఒకేసారి యాడ్ చేయొద్దండి. కొన్నిగా వేసుకుంటూ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. పిండి ముద్దను మరీ మెత్తగా తడుపుకోవద్దండి. మురుకులు మెత్తగా వస్తాయి. గట్టిగా ఉంటే పిండిగా వస్తాయి. కాబట్టి మీడియంగా కలుపుకొని ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక తేలితావ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. అటు ఆయిల్ హీట్ అయ్యేంత లోపల ఇటు మనము పిండి ముద్దను మళ్ళీ ఒకసారి మెదుపుకోవాలి. మనం తీసుకున్న పిండి ముద్ద క్వాంటిటీని బట్టి భాగాలుగా డివైడ్ చేసుకొని సిలిండర్ షేప్లో ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పిండి ముద్దకైతే 3 పార్ట్స్గా డివైడ్ చేసి సిలిండర్ షేప్లో ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. తర్వాత ఒక మురుకుల పావు తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ని మురుకుల పావుకి అప్లై చేయాలి. ఇలా ప్రతిసారి ఆయిల్ పెట్టాల్సిన అవసరం ఏమీ ఉండదండి. మొదటిసారి ఆయిల్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ పావులో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండి ముద్దను వేసుకోవాలి. పావుకి 3/4 వరకు మాత్రమే పిండిని వేసుకోవాలండి. మరీ నిండుగా వేయకూడదు. మరీ నిండుగా వేసామంటే మనం మురుకుల్ని ఒత్తుకునేటప్పుడు పిండి బయటకు వచ్చేస్తుంది.
ఇలా క్యాప్ పెట్టేసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని బోర్లించుకున్నాను. దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేస్తున్నాను. ఇలా ప్లేట్కి ఆయిల్ని అప్లై చేయడం వలన మనకు మురుకులు ఈజీగా తీయడానికి ఉంటుంది. అలాగే మురుకులను ముందుకి వెనుకకి కూడా జరుపుకోవచ్చు. ఇలా పిండిని మనకు నచ్చిన షేప్లో మురుకులని ప్రిపేర్ చేసుకోవాలి. బోర్లించిన ప్లేటు పైన అయితేనే మనకు మురుకులు ఈజీగా తీయడానికి వస్తుందండి. ఇలా ఒక ప్లేటు నిండుగా మురుకుల్ని ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత మనం వేడి చేసుకున్నటువంటి ఆయిల్లో కొద్దిగా పిండిని వేసి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా మనం పిండిని వేయగానే పిండి వెంటనే పైకి రావాలి. అప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిందని అర్థం. ఇప్పుడు ఈ టైంలో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మురుకులని ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోవాలి. ఇలా మురుకులని ముందుగా ప్రిపేర్ చేసుకుంటే మనకు ఆయిల్లో వేయడానికి ఈజీగా ఉంటుందండి. మనం పావుతో డైరెక్ట్గా కూడా ఆయిల్లో వేసుకోవచ్చు. కాకపోతే షేప్ ఇంత నీట్గా రాదండి. ఇలా మురుకులని ఆయిల్లో వేసిన తర్వాత వాటంతటవి గోలి పైకొచ్చేంత వరకు వాటిని కదపొద్దండి. ఒక 1 మినిట్ అలా వెయిట్ చేస్తే అవి పైకొచ్చేస్తాయి. ఆ తర్వాత వాటిని కదుపుకుంటూ సపరేట్ చేయాలి. తర్వాత వాటిని బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని మరో 1 మినిట్ వరకు గోలించుకోవాలి. ఆ తర్వాత ముందుకి వెనుకకి తిప్పుకుంటూ మురుకులన్నీ ఈవెన్గా గోలేలాగా చూసుకోవాలి. ఇక్కడ మీకు కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తున్నానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మురుకులన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే పిండినంతటిని మురుకుల్లాగా ప్రిపేర్ చేసుకొని గోలించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకు మురుకులు ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా అండి. మనం పుట్నాల పిండిని వేసాం కాబట్టి మురుకులు ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి. మురుకులు ఎల్లో కలర్లో ఉన్నాయి కదా అని మరీ ఎక్కువగా గోలించొద్దండి. అప్పుడు మురుకులు మాడిపోతాయి. తింటుంటే మాడు టేస్ట్ వస్తుంది. డిఫరెంట్ టేస్ట్తో ఉండే ఈ అటుకుల మురుకుల్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలు ఇష్టపడతారు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా, క్రిస్పీగా, కరకరలాడుతూ ఉండే అటుకుల మురుకులు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.